హలో అందరికీ. ఈ వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అన్ని నైవేద్యాలతో పాటు ఏ అలంకారాలు, ఏ రంగు దుస్తులు అమ్మవారికి ఇష్టం అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు దసరాని సెలబ్రేట్ చేసుకుంటాము. నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ పవిత్రమైన 9 రాత్రులలో జగన్మాతను పూజిస్తారు. వారు క్రూరమైన రాక్షసులైన మధు, కైటభ, శుంభ, నిశుంభ, మహిషాసుర మొదలైన వారిని చంపారు. కాబట్టి శరన్నవరాత్రులలో అమ్మవార్లకు ఇష్టమైన ప్రసాదాలు, అలంకారాలు, రంగురంగుల చీరలు సమర్పించి దేవీ మహత్యాన్ని పఠించడం ద్వారా దేవి సంతోషించి తన భక్తులకు అన్ని రకాల శ్రేయస్సుని ఇస్తుంది. ఇప్పుడైతే మనము ఒక్కొక్క రోజు నైవేద్యము, అవతారాలు చెప్పుకుందాం. మొదటి రోజు శైలపుత్రి అవతారము. శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా చేసి సమర్పిస్తారు. నేను 3/4 టీ గ్లాస్కి బియ్యం తీసుకొని 1/4 టీ గ్లాస్కి పెసరపప్పు తీసుకొని బాగా కడిగి 3 గ్లాసులు నీళ్లు పోసి ఈ విధంగా నానబెట్టుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా జీలకర్ర, మిరియాలు వేసి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసి కాస్త కరివేపాకు వేసి చిటికెడు పసుపు, కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఫ్రై చేసి ముందుగా నానబెట్టిన పెసరపప్పు, బియ్యం అందులో పోసాను. ఇంకో టీ గ్లాస్ నీళ్లు పోసి 4 విజిల్స్ పెట్టి దించి వేడి వేడి ప్రసాదము తల్లి త్రిపుర సుందరీ దేవికి నైవేద్యం పెట్టి భక్తిగా పూజించి ఈ శరన్నవరాత్రులలో మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థిద్దాం. ఈ తల్లికి ఇష్టమైన కలరు గ్రే కలర్ శారీ. ఈ శారీని సమర్పించుకొని పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకోవాలి. పెసరపప్పు బియ్యాన్ని కొంతమంది ముందుగా వేయించి తర్వాత నానబెడతారు. అలాగైనా కూడా చేసుకోవచ్చు. ఇది మొదటి రోజు అమ్మవారికి సమర్పించే పొంగల్ ప్రసాదము. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము పులిహోర, చింతపండు పులిహోర. అమ్మవారికి ఇష్టమైన కలరు ఆరెంజ్ కలర్ శారీ. పులిహోరకి కాస్త ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు 1 స్పూను, 1 స్పూన్ ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి వేపుకోవాలి. అందులో 8 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి. తర్వాత 15 జీడిపప్పు పలుకులు, అలానే వేరుశెనగలు వేసుకొని వేపుకొని 2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి. అలానే 1 కప్పుకి చింతపండు గుజ్జు కలిపి అందులోనే రాళ్ల ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. ఆ గుజ్జుని ఇలా కడాయిలో వేసుకొని కాస్త వేపుకోవాలి. కాసేపు ఫ్రై చేసి చివరగా చిటికెడు పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 గ్లాస్ బియ్యాన్ని ముందే ఉడికించుకొని చల్లారనివ్వాలి. అందులో దానికి తగినంత గుజ్జుని కలిపి కమ్మటి పులిహోరని రెడీ చేసుకోవాలి. చివరగా కాస్త కొత్తిమీర తరుగుని వేసి కలుపుకోవాలి. కమ్మటి పులిహోర రెడీ అవ్వగానే శ్రీ జగదీశ్వరి మాతైన ఆ గాయత్రీదేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇదండి పులిహోర రెడీ చేసే విధానము. ఇక 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారంలో ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము కొబ్బరన్నము, అలానే ఇష్టమైన కలరు వైట్ కలర్ శారీ. ఇప్పుడు కొబ్బరన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అందులో 6 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత 15 నుండి 20 జీడిపప్పు పలుకుల్ని వేసి వేపుకోవాలి. జీడిపప్పు పలుకులు దోరగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 4 రెమ్మల కొత్తిమీర సన్నగా తరిగి అందులో వేసుకొని 1/2 కప్పు కొబ్బరి తురుముని వేసి దోరగా వేయించి అందులో ముందుగా ఉడికించిన 1 గ్లాస్ అన్నం వేసి అంతా కలుపుకోవాలి. చివరగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. వేడి వేడిగా శ్రీ అన్నపూర్ణాదేవికి కొబ్బరన్నం నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రులవుదాం. 3వ రోజు అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించి అష్టోత్తరాలని, సహస్రనామాలని చదువుకొని అమ్మ కృపకి పాత్రులవుదాం. ఇదండి కొబ్బరి అన్నం నైవేద్యంగా తయారు చేసుకునే విధానం.
ఇక 4వ రోజు అమ్మవారు కూష్మాండదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము అల్లం గారెలు. అలానే అమ్మవారికి ఇష్టమైన కలరు బ్లూ కలర్ శారీ. ఇప్పుడు అల్లం గారెల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక పెద్ద గ్లాస్కి ఉద్దిపప్పు బాగా కడిగి 4 గంటల సేపు నానబెట్టి వాటర్ డ్రైన్ చేసి మిక్సీ జార్లో వేసి అందులో 7 నుంచి 8 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం తరుగు వేసి 1 స్పూన్ రాళ్ల ఉప్పు, 1/2 స్పూన్ మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసి వేడి చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెలు ఇలా తట్టి దోరగా కాల్చాలి. 2 వైపులా దోరగా కాల్చిన తర్వాత అవి తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అమ్మవారికి వేడి వేడి అల్లం గారెల్ని సహస్రనామాలతో శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం పొందుదాం. ఇదండి అల్లం గారెలు నైవేద్యంగా తయారు చేసుకునే విధానము. ఇక 5వ రోజు అమ్మవారు స్కందమాతాదేవిగా దర్శనమిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యము దద్దోజనము, ఇష్టమైన కలరు పసుపు రంగు కలరు శారీ. ఇప్పుడు దద్దోజనం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. నేను దద్దోజనము ప్లస్ పరమాన్నము 2 ఒకే చెంబులో తయారు చేశాను, కానీ మీకు సపరేట్గా చూపిస్తాను. ఇప్పుడు దద్దోజనం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 1 గ్లాస్ బియ్యంకి పిడికెడు పచ్చిశనగపప్పు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకొని 3 గ్లాసులు నీళ్లు పోసి ఇలా ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత సగం అన్నం పక్కకు తీసి చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు పోపు రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసి అది వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, 15 జీడిపప్పు పలుకులు వేసి వేపుకోవాలి. అందులో 4 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకొని అది చల్లారిన తర్వాత అన్నంలో పోసి రుచికి తగినంత సాల్ట్ వేసి 1/2 కప్పు పెరుగులోకి కొన్ని నీళ్లు పోసి చల్లారిన అన్నంలో వేసి కలుపుకోవాలి. చివరగా 4 రెమ్మల సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసి దద్దోజనం తయారు చేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసిన దద్దోజనం అంటే ఆ చదువుల తల్లికి చాలా ఇష్టం. ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి. ఇదండి దద్దోజనం తయారు చేసుకునే విధానము. ఇక 6వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము రవ్వ కేసరి. అమ్మవారికి ఇష్టమైన కలరు పర్పుల్ కలర్ శారీ. ఇప్పుడు రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కడాయిలో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత 15 జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత 1 టీ గ్లాస్ రవ్వ వేసి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేపుకోవాలి. తర్వాత 1.5 టీ గ్లాస్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పక్కన 3 నుంచి 4 గ్లాసులు నీళ్లల్లో చిటికెడు ఫుడ్ కలర్ వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. మరిగిన నీళ్ళని కొద్దిగా రవ్వలోకి పోసుకుంటూ రవ్వని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ గట్టి పడేంత వరకు కలిపి చివరగా 1 స్పూన్ ఏలకుల పొడి వేసి అంతా కలుపుకోవాలి. నెయ్యి వేసి బాగా కలిపిన వేడి వేడి ఘుమఘుమలాడే రవ్వ కేసరి ఆ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్థించి నైవేద్యంగా సమర్పిద్దాం. ఇదండి 6వ రోజు రవ్వ కేసరి నైవేద్యంగా చేసి పెట్టే విధానము. ఇక 7వ రోజు అమ్మవారు కాళరాత్రి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము కదంబం అంటే శాకాన్నము సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన కలరు బ్లాక్ కలర్ శారీ. నలుపు రంగు దుస్తులంటే అమ్మవారికి ఇష్టము. ఇప్పుడు శాకాన్నం ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం. 1 టీ గ్లాస్ బియ్యంకి 1/2 టీ గ్లాస్ కందిపప్పు బాగా కడిగి 3 టీ గ్లాసులు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పోపు రెడీ చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసి హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 6 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి. 1 వంకాయ సన్నగా తరిగి వేపుకోవాలి. అలానే 1 క్యారెట్, 4 సన్నగా తరిగిన బీన్స్, కాసిన్ని పచ్చి బఠానీలు గింజలు వేసి వేపుకోవాలి. ఇంకా దీనిలో ములక్కాయ, ముల్లంగి ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
అన్నీ 50% ఉడికిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి, 1 టమాటా వేసి, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 1 గ్లాస్ బియ్యంలోకి పోసి 2 గ్లాసుల నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 3 నుంచి 4 విజిల్స్ వస్తే అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కందిపప్పును కొంచెం స్మాష్ చేసి ఉడికించిన అన్నంలోకి పోసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పౌడర్ వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతేనండి, వేడి శాకాన్నం రెడీ అయిపోయింది. ఈ వేడి శాకాన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి దుర్గాదేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలను పొందుదాం. ఇదండి శాకాన్నం రెడీ చేసుకునే విధానము. ఈ మసాలా పౌడరు నేను హోమ్మేడ్గా రెడీ చేసుకున్నాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మసాలా పౌడరు బిస్మిల్లాబాత్కి యూజ్ చేసేది ఇదే. సాంబార్ అన్నంలోకి కూడా దీన్నే వాడుకోవచ్చు. ఇక 8వ రోజు అమ్మవారు మహాగౌరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఆమెకి నైవేద్యంగా పెట్టవలసింది గుగ్గుళ్ళు. ఆమెకి ఇష్టమైన కలరు గ్రీన్ కలర్ శారీ సమర్పించాలి. ఇప్పుడు గుగ్గుళ్ళని ఏ విధంగా నైవేద్యం చేసి పెట్టాలో ఒకసారి చూసేద్దాం. ఈ శనగలని ముందు రోజు రాత్రి నానబెట్టాలి, లేదా 5 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. శనగలు బాగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్లో 4 నుంచి 5 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయి. శనగలని వాటర్ నుండి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిబేళ్ళు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి. అందులో 2 రెమ్మల కొత్తిమీర తరుగు, 4 ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. లాస్ట్లో దించేస్తాం అనగా 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి కలిపి ఉడికించిన శనగల్లో వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇక్కడ శనగల్ని ఉడికించేటప్పుడే 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ కమ్మటి గుగ్గుళ్ళని నైవేద్యంగా సమర్పించి అమ్మ కృపకి పాత్రులవుదాం. ఇక 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము పరమాన్నము. ఇష్టమైనది ఎరుపు రంగు చీరని సమర్పిస్తారు. నేను ముందుగా చెప్పాను కదా, దద్దోజనంకి పరమాన్నంకి ఒకే చెంబులో ప్రసాదం చేశాను అని. ఇలా మిగిలిన అన్నంలో 1 కప్పు బెల్లం తురుముని వేసి అది కరిగే వరకు ఉడికించి తర్వాత 1/2 కప్పు పాలు పోసి బాగా ఉడికించాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కాసిన్ని జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసి ఉడుకుతున్న పరమాన్నంలో వేసి అంతా ఒకసారి కలిపి చివరగా 1 టేబుల్ స్పూన్ ఏలకుల పొడి వేసి అంతా మిక్స్ చేయాలి. అంతేనండి, వేడివేడి పరమాన్నం రెడీ అయిపోయింది. ఇలా జీడిపప్పు వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి వేడివేడిగా రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి కృపకి పాత్రులవుదాం. ఇదండి 9వ రోజు చేసుకునే పరమాన్నం నైవేద్యం ప్రసాదము. ఇక 10వ రోజు విజయదశమి నాడు ఈ 9 రోజులు చేసిన అన్ని ప్రసాదాలను నైవేద్యంగా నివేదన చేసి ప్రధాన దేవతను స్వర్ణాభరణములతో అలంకరించి దేవి కృపకు పాత్రులవుదాం. అలానే చాలామంది నువ్వుల అన్నంని కూడా 10వ రోజు సమర్పిస్తారు. ఇక 11వ రోజున దుర్గా విసర్జన జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు దేవీ నవరాత్రుల్లో మనం సమర్పించే నైవేద్యాలు, అలానే అలంకారాలు, అలానే అమ్మవారికి ఇష్టమైన రంగుల చీరలు. అలానే అలంకారాల ప్రకారము చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం లేదండి, ఉత్తర భారతంలోని అలంకారాల ప్రకారం అయితే మొదటి రోజు శైలపుత్రి, తర్వాత బ్రహ్మచారిణి, తర్వాత చంద్రఘంటాదేవి, తర్వాత కూష్మాండదేవి, స్కందమాతాదేవి, కాత్యాయిని దేవి, కాళరాత్రిదేవి, మహాగౌరి, అలానే 9వ రోజు సిద్ధిదాత్రిగా అలంకారాలు జరుగుతాయి. అలానే బెజవాడ కనకదుర్గమ్మ అలంకారాల ప్రకారము మొదటి రోజున శ్రీ బాలత్రిపుర సుందరీదేవి, 2వ రోజు గాయత్రీదేవి, అలానే అన్నపూర్ణాదేవి, కాత్యాయని దేవి, లలితాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, 8వ రోజు మహిషాసుర మర్దిని అలంకారము, అలానే 9వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారాలుగా అమ్మవారు దర్శనమిస్తారు. అలానే మొదటి 3 రోజులు అమ్మవారు పార్వతీదేవిగాను, తర్వాతి 3 రోజులు మహాలక్ష్మిగాను, లాస్ట్ 3 రోజులు సరస్వతీదేవి రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నైవేద్యాలు చేసే ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది
ఉల్లి వెల్లుల్లి అస్సలు వాడకూడదు. ఉప్పు కారం మసాలాలు తక్కువగా వేసుకోవాలి. ఈ 9 నైవేద్యాలే కాకుండా ఇంకా చాలా సమర్పించవచ్చు. చలివిడి, పానకం, వడపప్పు, పాయసం, నిమ్మరసం అన్నం, పండ్లు ఇలా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు సమర్పించవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. నవరాత్రి పర్వదినాల్లోనే కాకుండా ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉంటే వాళ్ళ ఇళ్లల్లోని ఆడవాళ్ళు ఇలాంటివి ప్రతిరోజు ఒక్కొక్కటిగా నైవేద్యంగా చేసి స్వామి వాళ్ళకి భిక్షగా సమర్పించవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.